అసెంబ్లీ సెషన్కు కేసీఆర్ దూరం, అవమానం తప్పదనే ఆందోళనతో గైర్హాజరు, సభలో బలం తగ్గడము మరో కారణం, మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయం అట. మరి కేసీఆర్ వస్తాడా సార్ ఈసారి అని అడుగుతున్నారట మాజీ ఎమ్మెల్యేలని. వాళ్ళని బీఆర్ఎస్లను అడిగితే రాడా, ఆయన ఏడొస్తాడు, ఇక ఆగమాగం అయిపోయి ఉన్నాడు, మొత్తం ఆ కేసులు కథ వ్యవహారం నుంచి ఎట్లా చేయాలనేది ఫామ్ హౌస్లో డిస్కషన్స్ నడుస్తున్నాయి, ఇక వచ్చే అవకాశాలు చాలా తక్కువగానే, రాడేమో అని అంటున్నారు. రాడు, మీరు చూడండి, వచ్చే అవకాశం ఇక వచ్చిందంటే గొప్ప విషయమే. ఇక ఆయన ఒక్కరోజైనా అసెంబ్లీలో పెడితే అది గొప్ప విషయమే. మరి ఆ TV9 డిబేట్లో ఆడ ఈడ ఇచ్చిన డిబేట్స్లో లేదు ఎందుకు వెళ్ళను అసెంబ్లీకి, మొన్నంటే నేను పోలేదు కానీ ఈసారి పోతానని అన్నాడు. ఈసారి అసెంబ్లీకి పోవడం పక్కన పెడితే ఇన్ని ఇష్యూస్ వస్తున్నాయి, ఒక్క ఇష్యూ మీద రెస్పాండ్ అయ్యిందా? ఒక్క సమస్య మీద ఆయనని విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో విచారణకు రావాలని పిలిచిన దానికి మాత్రం లెటర్ల మీద లెటర్లు, కోట్ల చుట్టూ అడ్వకేట్లతోని, రిటైర్డ్ అయిన జడ్జిలతోని, మేధావులతోని, ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ పిలిపించుకొని ఫామ్ హౌస్లో చర్చలు మాత్రం పెడుతున్నాడు. ఒక్క పబ్లిక్ ఇష్యూ మీద ఒక ప్రధాన ప్రతిపక్షం శాసనసభాపక్ష నాయకుడిగా ఉండి ఒక్క ఇష్యూని అడ్రస్ చేసిండా? మరి ఎందుకండి మీకు లీడర్ పదవి? అధికారంలో ఉన్నప్పుడు అదే ఫామ్ హౌస్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే ఫామ్ హౌస్. ఫస్ట్ అసెంబ్లీ సెషన్కి రాలే, సెకండ్ దానికి వస్తామన్న నమ్మకం లేదు. మరి ఎందుకు మీకు ఆ లీడరు? అదే పార్టీలో ఉన్న తెలంగాణ ఉద్యమకారులు ఎవరైనా ఉంటే, మీ పార్టీలో ఒకరో ఇద్దరు మంచి నాయకులు ఉన్నారు కదా, మరి వాళ్ళకన్నా పదవి ఇవ్వచ్చు కదా. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకపోవచ్చన్న అభిప్రాయాలు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు వ్యక్తమవుతోంది. సభకు హాజరై అవమానాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో కేటీఆర్, హరీష్ రావుకే బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందన్న వార్తలు కూడా ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు ఆ పార్టీ నుంచి వరుసగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోతుండడంతో చివరకు సింగిల్ డిజిట్కు పరిమితమవుతుందనే ఆందోళన సైతం అందుకు ఒక కారణమని గులాబీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా లేరు, ఈ సమావేశాల్లో మొత్తం లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరి ఆయన ఒక్కడొచ్చి ఏం చేస్తాడు?